ఓజీ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ పాత్ర అప్డేట్ రాగానే ఫ్యాన్స్ లో ఆతృత పెరిగింది. రియల్ లైఫ్ లో ఒకరికొకరు వ్యతిరేకంగా ఉండే ఈ ఇద్దరు సినిమాలో ఒకే స్క్రీన్ పై కనిపించనుండడం ఆసక్తి కలిగించింది. పవన్ కు సినిమాలో ప్రకాష్ ఎదురైనప్పుడు థియేటర్ లో ఫుల్ విజిల్స్ పడ్డం పక్కా. అయితే ఇందులో ప్రకాష్ పాత్ర ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది. రియల్ లైఫ్ లో కొన్ని రోజులుగా ఈ ఇద్దరికి అస్సలు పడ్డం లేదు. పాలిటిక్స్ లో ప్రకాష్ రాజు చాలా సార్లు పవన్ స్టేట్మెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. అలాగే ట్విట్టర్ లో ప్రకాష్ రాజు పవన్ పై పలుమార్లు ట్వీట్ వార్ కూడా చేశారు. రాజకీయంగా పవన్ సిద్ధాంతానికి ప్రకాష్ రాజ్ వ్యతిరేకం. ఇలా ట్వీట్లతో ఈ ఇద్దరి మధ్య వ్యవహారం ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ గానే ఉంటుంది. మరి ఇలాంటి క్రమంలో పవన్ సినిమాలో ప్రకాష్ రాజు నటిస్తుండడంతో సినీ వర్గాల్లో ఆతృత కూడా పెరిగిపోయిందండోయ్. ఇందులో ప్రకాష్ రాజు పవన్ మధ్య ఎలాంటి సీన్స్ ఉంటాయోనని ఇప్పటి నుంచే క్యూరియాసిటీ ఎక్కువైపోయింది. మరి అయితే ఇదే క్రమంలో మరో విషయం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. రియల్ లైఫ్ కు పూర్తి భిన్నంగా ఇందులో పవన్ ప్రకాష్ మధ్య సన్నివేశాలు ఉంటాయని అర్థమవుతుంది. సినిమాలో కొన్ని ఎలివేషన్ సీన్స్ కు ప్రకాష్ రాజ్ డైలాగ్స్ ఉంటాయని అంటున్నారు. ఏదేమైనా ఇలాంటి పరిణామాల మధ్య ఈ ఇద్దరిని బిగ్ స్క్రీన్ పై చూడనుండడం ఫ్యాన్స్ కి అయితే ఫుల్ కిక్కిస్తుండడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక రీసెంట్ గా చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పాత్రను పరిచయం చేస్తూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సినిమాలో ఆయన సత్యదాదా అనే పవర్ఫుల్ పాత్రలో అయితే పోషించారు. రిలీజ్ చేసిన పోస్టర్ లో ప్రకాష్ రాజ్ సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. కళ్ళజోడు, చేతికి వాచు, మెడలో మాల ధరించిన లుక్ లో ఉన్నారు. అలాగే ఎడమ కంటిపై దెబ్బ తగిలిన మచ్చ కూడా ఉంది. మొత్తంగా పోస్టర్ చూస్తుంటే ఆయనది సినిమాలో కీలకమైన పాత్ర అని అర్థమవుతుంది. ఇక దీంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అయిపోతున్నారు. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ కాబోతుంది. ఇందులో పవన్ తో పాటు ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్, శ్రియారెడ్డి, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రలు అయితే పోషించారు. ఇక రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. ఇక భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.